బొక్కలు ఎవరితో మొక్కోని ఇదాంట్లో రికార్డ్ చేయి, ఇది అందులో రికార్డ్ చేయి, టీవీలో ప్లే చేయి. తప్పు చేసిన ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. చేత కానీ దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు? ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తుండాలి. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది, ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండోది, మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పల్లరాజశేఖర్ రెడ్డి అని చెప్పి అసెంబ్లీలో ఇక నేను ఎట్లా చెప్పాలి? అది మీడియా పరంగా మీరు చూడాలి. అది నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలియాలి అవన్నీ. ఇవన్నీ నేను కూడా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేను కదా, అక్కడ అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళకి వస్తే 30 ఏళ్ళు దాటేస్తున్నారు. ఏం చేయరు, పథకాలు రావు, పేదలు లబ్ధి పొందరు, వాళ్ళ జీవితాలు బాగుపడి మళ్ళీ మా బాస్ కేసీఆరే రావాలి, పేదల కష్టాలు పట్టించుకోవాలి. ఆయన ఉన్నప్పుడంతే ఇవన్నీ మేమేం చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇంటికెళ్ళి కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాము. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చిండు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శుక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో పోయి వాళ్ళని అడగండి. బట్టలు చింపరు, ఉత్త అడగకూడరు అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెక్కులు పంపిణీ చేస్తుంటే ఎవరైనా పాల్గొనవచ్చు. ఆయనకి మొట్టమొదటిగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆయన కోపం సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం వచ్చినాక స్వాధీనం చేసుకుంది. అది మొట్టమొదటి కోపం. రెండోది, నువ్వు ఎంపీ ఎలక్షన్ కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ మీ బాస్ అంటున్నావు కదా, ఆయన ఇచ్చిన ఫండు నువ్వు కిషన్ రెడ్డి గారు తీసుకున్నావు. లోపల ఆ 2 పైసలు తీసుకుపోయి డేరాడూన్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, గోడౌన్ పెట్టుకున్నావు. అక్కడ పోయినందుకే ఈ పైసలు అక్కడ పెట్టినందుకే అక్కడ నీ పర్సనల్ పని అని చెప్పినావు. మీ బాస్ని కూడా మోసం చేసినావు కదా బ్రదర్. నువ్వు చెప్పు పద్మరావు గౌడ్ గారు. ఆయన నిన్ను నమ్మి టీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇచ్చి కిషన్ రెడ్డి గారితో లోపల ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం పైసలన్నీ తీసుకొని డేరాడూన్లో పెట్టినావు. మొన్న మీకు ప్రాబ్లం వచ్చింది, మీకు స్టంట్ వేసిర్రు. ఓకే, పోయిన ప్రాబ్లం అక్కడ పైసలు తీసుకొని పోయినావు, అక్కడ ఫ్యాక్టరీ పెట్టినావు. మీ బాస్ని కూడా మోసం చేసినావు. ఇంకోటి ఏమన్నారు మీరు? మళ్ళా మా బాసే రావాలా. మీ బాస్ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసిండు. మరి రేవంత్ అన్న, రేపు మీకు సవాల్ ఇస్తుడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా టకర బస్తీ మీ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికి రాకుండా చేస్తాం. 100% గుర్తుపెట్టుకో. ఇంకోటి, సికింద్రాబాద్ ప్రజలని బొక్కలు ఇరగొడతా అంటావా? నీకు ఓట్లేసింది ప్రజలు, నువ్వు నీతో బొక్కలు ఇరగొడిపించుకోనిక. హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ గెలవలే అన్నావు కదా. చలో సవాల్ ఇస్తుడుతున్నా నేను మీకు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో ఆదం సంతోష్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 6 కార్పొరేటర్ గెలిచిన చరిత్ర సికింద్రాబాద్లో కాంగ్రెస్ది. నీ పుట్టుక కూడా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ఏదైతే పుట్టినిల్లేదో దాన్నే తిడుతున్నావు నువ్వు. నీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా చేస్తావు నువ్వు. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్ నుంచి అన్నా నీ ఇంట్లోకి వెళ్ళి నీ కొడుకుని నిలబెట్టు, నేను ఆడికెళ్ళి కొట్లాడతా. 100% సవాల్ తీసుడుతున్నా. ఫస్ట్ మా మీద గెలిచి చూపెట్టు. తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మీ కొడుకు అంటున్నావు, ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో. చేతనైతే చలో దమ్ముంటే చలో బస్తీ మీద సవాల్. ఇంకోటి, నువ్వు బొక్కలు ఇరగొడతా అంటే మేము చూస్తూ కూర్చోనికి మా బస్సులు మేము సిద్ధంగా లేము. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గీత పడ్డా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది. నువ్వు దంగలు కొట్లాడుతున్నావు, ఏమన్నా చునావు కొట్లాడుతున్నావు, ఎలక్షన్ కొట్లాడుతున్నావు, నువ్వు రాజకీయం చేస్తున్నావు, రౌడీజం చేస్తున్నావు. నిజంగానే దంగలు కొట్లాడతామంటే నీ 5 కొడుకులకి 5 నిమిషాల్లో నేను ఒక్కని సరిపోతా. చలో దంగలు కొట్లాడిపి నాతోని, తర్వాత ఎలక్షన్ కొట్లాడిపి. మీరు పెద్ద మనుషులు, ఇప్పుడు కూడా నాకు అనే నోరు వస్తలేదు మీకు, కానీ మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలా. లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిన్న
అందరు పత్రికా విలేకరుల ముంగట మీరు ఇన్సల్ట్ చేసిరు. నిన్న లాంగ్వేజ్ మార్చుకోవాలా, బొక్కలిరా కొడతా అంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. నీ ఇంట్లో నీ మన్మల్లు కొడుకులను అంటే పడ్డట్టు పడతాం అనుకుంటున్నావా? బద్దలు వలిగితే ఒక్కొక్కరు ఉల్టా సీదా మాట్లాడితే నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోరి. బస్తీలో మేము ఉన్నంత వరకు ఒక్క గీత పడ్డా కానీ పద్మారావు మంచిగా ఉండదు. మీ ఏజ్ పెద్దగా, మీకు విఘ్నత ఉంది, మేము మిమ్మల్ని అనదలుచుకోలేదు, కానీ మీరు మమ్మల్ని టెంప్ట్ చేస్తుర్రు. రేపు మళ్ళీ చెప్తున్నా, మీరు దంగలు కొట్లాడతారా చునావు కొట్లాడతారా మీరు డిసైడ్ చేసుకోరి. చునావు కొట్లాడతా అంటే మీరు ఏడ నిలబెడితే మీ కొడుకుని ఆయన మీద నిలబడి నేను సిద్ధం. మేము నీలాగా నీ కొడుకు మేము ఆర్గనైజేషన్ చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని సర్జరీలు చేయించుకొని NSCI విద్యార్థి సంఘంలో పనిచేసి జైలు వచ్చినాం. నీలాగా పైసలు ఇచ్చి రాజకీయం చేస్తలేము. పైసలు ఇచ్చిన నీ బాస్ని ముంచి డేరాడూన్లో ఫ్యాక్టరీ పెట్టలేము మేము. అర్థమైందా? సొంత పైసలతో కొట్లాడినాం మేము ఎలక్షన్. నీలాగా ముంచి నీకు ఎన్నోట్లు వచ్చినాయి భయ్యా పద్మారావు, నీకు ఎన్నోట్లు వచ్చినాయి? పద్మారావు గారు పెద్ద మనిషి సికింద్రాబాద్లో పార్లమెంట్కి TRS నుంచి పోటీ చేస్తే 25-26 వేల ఓట్లు వచ్చినాయి. నీకు ఎడబెట్టుకుంటావు నీ ముఖం. ఫస్ట్ మీరు బొక్కలిరా కొడతా అనే పదం మేము నిజంగా కూడా మేము తీసుకోలేకపోతున్నాము. దంగలు కొట్లాడతా చునావు కొట్లాడ డిసైడ్ చేసుకో. నీ 5 కొడుకులకు దంగలు కొట్లాడినా నేను ఒక్కని సరిపోతా. చునావు కొట్లాడినా నువ్వు ఏడ నిలబెట్టు, నేను ఆయన మీద కొట్లాడతా. 2028 4 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నావు కదా, ఈ వచ్చే ఒక సంవత్సరం లోపలనే డిసైడ్ అయిపోతుంది మీరా మేమా అనేది. ఇంకోసారి అట్లాంటి పదం గిట వాడితే మాత్రం 100% 5కి నేను ఒక్కనే కాఫీ. మీ అందరిని ఎవరైతే బొక్కలిలో కొడతా అన్నారో మీ అందరూ కూడా ఎవరన్నా పద్మారావు గౌడ్ గారు ఆయన ఎవరైనా మనుషులను పంపించి మీకు దౌర్జన్యాలు చేసి కొట్లాడి మీ ఇల్లులు గుంజుకొని మొన్న అగ్రిమెంట్ చేసుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతుండ ఆయనకు అసహనం వ్యక్తం అవుతుంది ఆయనకి. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చెక్కులు వంచుతున్న ఆయన ప్రజాక్షేత్రంలో వచ్చి రోడ్డు మీద ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కులు వంచి మనం రిక్వెస్ట్ చేస్తే పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను బొక్కలు ఇరగొడతా అంటాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే క్యాంప్ ఆఫీస్ నుంచి రోడ్డు మీదకి వచ్చిండు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ కజిన్స్ దగ్గర ఉండే సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ GHMC స్వాధీనం చేసుకుంది. ప్రజాపాలనలా మీకు నచ్చడం లేదు. ఇన్ని రోజులు దొరల పరిపాలన చేసిర్రు. ఆయనకి మింగుడు పడడం లేదు, ఎక్కడ పోయినా ఇబ్బంది పాలవుతుండు. మీరు పెద్ద మనుషులు ఉన్నారు, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము ఆ దేవునికి ప్రార్థిస్తున్నాము. అట్లనే సికింద్రాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఆలోచించుకోవాలా. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కాంగ్రెస్ తరఫున మా యువకులందరూ కూడా అందరం కూడా మేము సిద్ధం ఉన్నాం. యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అట్లాగే సికింద్రాబాద్ ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మేము మీ ఎంబడి ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీకు వచ్చిన అందరికీ నమస్కారం అన్న.